హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిఎస్పీ మీడియాస్. ఈరోజు మన స్టూడియోలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు రవీందర్ రెడ్డి ఉన్నారు. కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడడం. వెల్కమ్ రవి. నన్ను నీకు ఇట్లా వెల్కమ్ చేయొద్దేమో, కాబోయే మంచిర్యాల ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారికి స్వాగతం అనాలి కదా. అంటే తెలంగాణ ఉద్యమంతో పాటు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా ఆశలు లేని జీవితం నాది. ఆశలు కానీ కోరికలు కానీ లేని జీవితానికి గడిపే క్రమంలో నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, ఇంకేదో కావాలనే కోరికలు నాడు ఉద్యమంలో లేవు, ఈ రోజు రావు. అవన్నీ ఎందుకు చెప్తావు కానీ, అంటే నువ్వు మాట్లాడే మాటలు కావచ్చు, ఏది కావచ్చు, ఏదో ఒకటి అయితే ఉంటది. ఒక పెద్ద నాయకుని కావాలనేది ఆశ అయితే ఉంటది కదా. అంటే తెలంగాణ ఉద్యమం రాజకీయంలో ఉండాల్సిన అవసరం. తెలంగాణ ఉద్యమంలో మేము కోరుకున్న రోజు, తెలంగాణ రావాలి అని కోరుకున్న నాడు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే మా ఎమ్మెల్యేలు, మా నాయకులు మంత్రులు అవుతారా, లేకపోతే ఇంకేదైనా హోదా వస్తుందని మేము కొట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రం మాత్రమే రావాలని కొట్లాడినాం. సరే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినాయి, కానీ ఒక రకంగా నిజమైన నికార్సైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ గారి సైనికులు ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని, లేకపోతే ఏదో అవకాశాల కోసం, అధికారం కోసం అయితే కొట్లాడలేదు అనేది. మంచిర్యాల జనరల్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మీరు కేసీఆర్ కు దగ్గర, కేటీఆర్ కు దగ్గర, చాలా అంటే దగ్గర, అంటే పేరు పెట్టి పిలుచుకున్నంత దగ్గర, అంటే టికెట్ ఇస్తే వద్దంటావా? ఇప్పుడు ఒకటి రాజకీయాలు అనేసరికి ఒకప్పుడు అది ఒక ప్యాషన్, కానీ ఈరోజు రాజకీయంగా పోటీ చేయాలంటే ఉన్న పలంగా జరాలు వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఎందుకు? డబ్బుల కోసం. అంటే రాజకీయాలలో మనం పోటీ చేయాలి అంటే ఒక రకంగా అదిగా లైఫ్ అండ్ డెత్ సమస్యగా భావించుకొని పోయే పరిస్థితులు ఈరోజు వాతావరణం అట్లా ఉంది. అంటే ఏదో ఒక చిన్నపాటి పదవికి పోటీ చేయాలన్నా అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి విషయమే తప్పితే మరొకటి కాదు. నువ్వు ఎంత ప్రజాసేవన్న చేయి, ఎలాంటి స్వార్థం లేకుండా కొట్లాడినప్పటికీ ఆ బరిలో దిగేసరికి ఒక రకంగా ఒక చిన్న మాట చెప్పవచ్చు. రాజకీయంగా నాకు గురువు బోడే జనార్దన్ గారు, వారు ఒక మాట అనేటోళ్ళు, రవి ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద జూదం రాజకీయమే అన్నాడు. ఎస్, 100% నేను దాన్ని ఏకీభవిస్తున్నా, నమ్ముతున్నా, అది నిజమని కూడా భావిస్తాను. మరి నీకు ఏంటి? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే అని భావిస్తాను నేను. 100% కేసీఆర్ గారి నాయకత్వం సుభిక్షంగా ఉండి పటిష్టంగా ఉంటే రాష్ట్రం అంతా కూడా ఒక చక్కటి ఒక గ్రీన్ మ్యాట్ తయారవుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా, సంతోషంగా బ్రతుకుతే అందరికంటే ఎక్కువ సంతోషించటం నేనే. వాస్తవంగా ఈ రోజు గారు ఇంకా 10 ఏళ్ల తర్వాత మీరు నన్ను ఈ మాట అడిగినా, నాకు కేసీఆర్ గారి నాయకత్వం బలంగా ఉండాలి, వారి నాయకత్వంలో తెలంగాణ సంపూర్ణంగా అంటే ఒక ఉన్నతమైన తెలంగాణగా మారే క్రమంలో కొంచెం వెనకడుగేసింది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం లేదంటే గవర్నమెంట్ లో లేదు, ప్రతిపక్షంగా ఉండి కొట్లాడచ్చు కదా ప్రజల కోసం. 100% ప్రతిపక్షంగా కేసీఆర్ గారి సైన్యం కొట్లాటకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లాగు నడుస్తున్నాయి ఇప్పటికే. అందులో అతిశయోక్తి కాదు, అతి కాదు. ఎన్ని యూటర్న్లు తీసుకుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి మీరు గమనించండి. ఎన్ని వ్యర్థ ప్రయాసాలు చేసి ఏదేదో చేయబోయి మళ్ళా వెనకడుగు వేసి తోక ముడుచుకొని పోయిన సందర్భాలు కోకోలలో ఉన్నాయి. ఒకవైపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని, అంటే ఈ విషయం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 10-15 రోజుల నుంచి హెచ్సి ఇష్యూ అయిన తర్వాత బీఆర్ఎస్ అంటే పోరాడుతున్న తీరు, అంటే ఎత్తుగడలు వేసే విధానం, మాట్లాడే విధానం ఒక రకంగా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకటంలో పడ్డేసి అని చెప్పొచ్చు. సరే, ఆ వాటికంటే ముందు గోగుల రవీందర్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి, మంత్రులనే టార్గెట్ చేసి కేసీఆర్ దగ్గర మెప్పు పొందడానికి నెక్స్ట్ మంచిర్యాలలో సీటు ఆయనకాయనే ఇచ్చేటట్టు మాటకారితనం చూపిస్తాడు అంటే ఏమంటారు? మీరు ఒకసారి నా రాజకీయ ప్రస్థానాన్ని మీరు గమనించినట్టయితే, ఉద్యమ కాలం నుంచి ఒక రకంగా చెప్పాలంటే, ఉద్యమ కాలంలో ఈ రకమైనటువంటి సోషల్ మీడియా కానీ ఇంత లేదు. కానీ ఆ రోజు నుంచి కూడా నేను ఒక దూకుడుగానే ప్రవర్తించే కార్యకర్తను, దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం నాకు ఉంది. ఆనాడు ఉద్యమ సమయంలో నాకు తెలిసి 2007-8 సమయంలో అప్పుడు ఉన్నటువంటి పెద్ద మీడియా హైదరాబాద్ నుంచి ఫోన్ ఇన్ వస్తే నేను టక్కన కలిపేసి జగ్గారెడ్డిని కానీ, రాజగోపాల్ రెడ్డిని కానీ అప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడేటోని. కానీ అవి బయటికి రాకపోవు, ఏదో టీవీ చూసిన వాళ్ళకి ఆ న్యూస్ తెలిసేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి మన్ననలు పొందాలనే ప్రయత్నమే ఉంటే ఎప్పుడో పొందొచ్చు.
అంటే కేసీఆర్ గారి మన్ననలు పొందాలి అనే దాంట్లో కూడా నాకు స్వార్థం ఏం లేదు. కేసీఆర్ గారు ఇప్పుడు నేను ఎక్కడ కనబడ్డా ప్రేమగా రవి బాగున్నావా, పిల్లలు బాగున్నారా, ఏం నడుస్తుంది, నువ్వు భయపడకు, నేను ఉన్నాను. ఇంతకంటే ఎక్కువ నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను ఆ నాయకుడి నుంచి. సరే, నేను ఉన్నాను అనే విషయానికి వస్తే, అంటే ఇప్పుడు ఏంటి నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ ఆర్థికంగా అంటే నేను చెప్పిన పూర్తి స్థాయిలో పార్టీకి అయితే అంకితం అయిపోయినట్టు తెలుస్తున్నది. నా పరిస్థితి ఏంటంటే ఆశ లేని జీవితం అనడంతో పాటు నేను ఇప్పటి వరకు నా జీవిత కాలంలో నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు ఎవరిని ఆశించి, డబ్బులు ఆశించో, పదవులు ఆశించో, లేకపోతే నాకేదన్నా అవసరాలు తీర్చండానో నేను ఎవరి దగ్గరికి పోలేదు. రాజకీయంగా నేను స్వతహాగా తిరుగుతున్న ప్రతిదీ కూడా నా జేబులో నుంచి నాకున్న ప్రాపర్టీస్ పెట్టుకొని నా ఖర్చులు నేను ప్రొవైడ్ చేసుకొని పోయినది తప్పితే పార్టీని అడగలేదు, నాయకులను అడగలేదు, కాంట్రాక్టర్లను అడగలేదు, వ్యాపారస్తులను అడగలేదు, ఎవరిని అడగలేదు. ఇది మంచిర్యాల కాదు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అడిగినా తెలిసినటువంటి మాట. ఇక నాకేమంటున్నంటే నా లైఫ్ స్టైల్ ఇంత. కేసీఆర్ గారి నాయకత్వం నేను పనిచేస్తూ పోవాలి. నాకేదో పెద్ద గుంతమ్మ కోరికలు లేవు. నాకు ఇంకా బిల్డింగులు కట్టాలి, ఇంకేదో పెద్ద పిల్లల్ని అంటే స్టడీ కూడా కేటీఆర్ చివరాఖరికి ఏంటంటే పిల్లల చదువులు పూర్తయ్యే వరకు కూడా బాగా ఇబ్బంది పడ్డాను. ఇంటర్ వరకు కానీ 10th కానీ చాలా ఇబ్బంది పడటం, ఎట్నో బోధిస్తూ ఉంటే పిల్లలు చదివించలేని స్థాయికి వచ్చినాడు. ఆ రోజు కేటీఆర్ గారు స్వయంగా పిలిచి, రవి నువ్వు ఇంకా ఇబ్బంది పడ్డారు, నేనున్నాను, ఇద్దరు పిల్లల బీటెక్ నేనే చేపిస్తాను అన్నాడు. తాను స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి ఇద్దరు పిల్లల బీటెక్ పూర్తి చేయించాడు. పెద్దోంది బీటెక్ మొన్న అయిపోయింది, చిన్నోడు ఈరోజు ఫైనల్ ఇయర్ ఉన్నాడు. సరే, ఈరోజు కరోనా అప్పటి నుంచి కొంచెం సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది బాగా బ్రేక్ అయిపోయి అవకాశాలన్నీ తగ్గుముఖం పట్టే క్రమంలో కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా మొన్న కూడా స్వయంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఖచ్చితంగా ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు పెట్టిద్దాం, మేము ఇంకేం బాధపడకని చెప్పి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో పిల్లలకు వాళ్ళ చదువు విషయంలో 100% నాకు సహకరించినమాట వాస్తవం. అది కనుక కాకపోతే ఇబ్బంది పడటోంది ఇంకా సర్దుకొని ఇంకా తగ్గాల్సి వచ్చేది. అయినప్పటికీ నా ఆలోచన విధానంలో కానీ నేను నడుస్తున్న బాటలో కానీ వెనకడుగు వేయడం, యూటర్న్ తీసుకోవడం కానీ చేయను. నేను ఇంకేదో గొప్పగా ఆశించట్లేదు, గొప్ప స్థాయిని కానీ గొప్ప స్టేటస్ని కానీ నా జీవన విధానం నేను కోరుకోవట్లేదు. రైట్. ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పటిదాకా? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు టార్గెట్ అది చెప్పు. తెలంగాణ ఉద్యమంలో దగ్గర అప్పుడు ఒక 30-32 కేసెస్ అయినాయి. అప్పుడు కూడా కోర్టులో తిరిగాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కొట్టేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 6 కేసులలో పేషెంట్ తిరుగుతున్నాను. హైదరాబాద్ సైబర్లో మన హైదరాబాద్లో 1, నాంపల్లి కోర్టు తిరుగుతున్నా, చెన్నూరులో 2 కేసులు తిరుగుతున్నా, మంచిర్యాలలో 2 కేసులు తిరుగుతున్నా, బెల్లంపల్లి కోర్టు 1 కేసు అయింది. ఇంకా కొన్ని పిటిషన్స్ ఇచ్చి ఎఫ్ఐఆర్లు కూడా అయినాయని చెప్తా ఉన్నారు. దగ్గర ఇప్పటికి నాకు తెలిసి 12 కేసులు దాకా అయినాయి. అందులో ఒక 6-7 కేసులు పేషెంట్ స్టార్ట్ అయినాయి. నేను ఒకటే, పోలీస్ అధికారులు మాకేం వ్యక్తిగతంగా మాకు శత్రుత్వం ఉంటుంది. అధికార పార్టీగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాల్సిందే, తప్పదు. వాళ్ళకు కూడా మేము చెప్పేది ఒకటి, 100 కేసులు అయినాయి ఇక ఆగుతావా అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ముందుకు పోతాను. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో, ఈ ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో, ప్రజలకు మద్దతుగా నిలబడే క్రమంలో కానీ ఈ కేసులకు భయపడి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోవడం అనేది జరగదు. నేను మానుకుంటాను అంటే అది వాళ్ళ అత్యాశ తప్ప మరొకటి కాదు. అంటే ఫీల్ అవుతావు కానీ కేవలం ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు దూషించి హీరోయిజం చూపెట్టుకోకపోవడం కాకపోతే ఏంటి? సరే, ఇప్పుడు ఒక రకంగా చెప్పానంటే రేవంత్ రెడ్డి వాడే భాష పదాలు ఆయన హీరోయిజం కోసమే అంటే ఎట్ ద సేమ్ టైం నేను కూడా హీరోయిజం. కేసీఆర్ నేర్పించినాయి కదా మాటలు. కేసీఆర్ ఏ రోజు కూడా లాగులిప్పదీస్తా, తొండలు దొరగొడతా, బట్టలు చింపుతా, గుండు కొడుతా, తోలు వాళ్ళు కొడతా ఈ వాళ్ళే. ఇప్పుడు తెలంగాణ భాష ఏంటిది అనేది కేసీఆర్ చెప్పిండు, రండగాళ్ళు అన్నాడు, ఇంకో ముందుకు పోయింది. సందర్భోచితంగా నాడు లీడ్ తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు కొన్ని మాట్లాడినారు కావచ్చు. ఏదైతే సీమాంధ్ర నాయకులతో కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే క్రమంలో కేసీఆర్ గారు కొన్ని వాడిండ్రు. అది కూడా భాష పరిధికి లోబడే. కానీ మరి తోలు తీస్తా, చెమడలు తీస్తా, లాగులిప్పుతా, షెడ్డీలు ఇప్పుతా, ఆయన అన్నది ఒక్కసారి కానీ మీరేదో 10 ఏళ్ల పాటు అదే వాడారు కదా, కంటిన్యూ అంటున్నాడు. కేసీఆర్ ను బొంద పెడతా, పాతరేస్తా చాలా అంటున్నాడు. రేవంత్ రెడ్డి హీరో కావడం కోసం ఆ భాష వాడుతున్నాడంటే ఎస్,
మాకు కూడా తప్పే ఉండదు. అంటే ఎట్లా చేసి జుట్టున్నమ్మ ఎటు ముడిసిన అందమే అన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడినా నోటిదులు ఎట్లా మాట్లాడినా అంతే అంటు. నేను ఏమంటున్నా కాదు ఇప్పుడు సరే కేటీఆర్ మాట్లాడిండు కేసీఆర్ మాట్లాడిందంటే వాళ్ళ హోదా వేరు. అసలు నువ్వు నీ హోదా ఎంత, ఒక మంచిర్యాల లీడరు అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి రాజకీయాలలో హోదా అంటే ఒక మంత్రి అయితేనో ఒక ఎమ్మెల్యే అయితేనో లేకపోతే ఇంకేదో ఒక చైర్మన్ అయితేనే హోదా అంటే వాటికి సరి సమానమైన హోదా నాకు కూడా ఉందనుకుంటా. నేను ముఖ్యమంత్రిని తిట్టే హోదా, ఐఎమ్ నాట్ ఏ జూనియర్. ముఖ్యమంత్రి నేను ఏమంటున్నా, ఆయనకి ఏదో అడ్డిమారి గుడ్డు దెబ్బల అటో ఇటో ఆయనతో కొనుక్కొచ్చుకుంటే ముఖ్యమంత్రి అయిండు. ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేసిన నాయకుడు కాదే. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు మీరు, అదే కొనుకొచ్చుకుంటే ముఖ్యమంత్రి అయినరు అనేది ఇబ్బంది అవుతుంది. మరి 100% డైరెక్ట్ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళే చెప్పిండ్రు ఈయన పైసలు వేసి పిసిసి ప్రెసిడెంట్ కొనుక్కున్నాడు, ఇవాళ అవకాశాలను వీళ్ళందరినీ ఉపయోగించుకుని ముఖ్యమంత్రి పదవి దొబ్బిండి అనేది ఓపెన్ గా వాళ్ళ నాయకులు చెప్తున్నారు కదా. ఏదో ప్రతిపక్ష నాయకులుగా మేము అనడం కాదు, మాకంటే ముందు వాళ్ళు చెప్పిన మాట ఇది. ఇవాళ కూడా అది చెప్తున్నారు, అడ్డిమారి గుడ్డు దెబ్బలు ఆయన ముఖ్యమంత్రి అయిన తప్పితే ఆయన లేకపోతే ఆయన ట్రాక్ లేకపోతే ఆయన ఒక చరిత్ర చూసి ముఖ్యమంత్రి కాలే. ఆ క్రమంలో నేనేమంటున్నా, నా కిస్మత్ మంచిగా ఉండి నేను ఆ రకంగా ప్రయత్నం చేసుకుంటే ఆయనతో సమానంగా నేను ఉండటోని. ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గౌరవిస్తాం, కానీ ఆయన భాషను గౌరవించాం. ఏదైతే కేసీఆర్ గారి పట్ల ఆయన ప్రవర్తనను మేము గౌరవించాం. కేసీఆర్ గారిని ఏ రకంగానైతే ఆయన దూషిస్తా ఉన్నాడో, ఏ భాషతోటి అయితే ఆయన సంబోధిస్తా ఉన్నాడో అదే భాషలో ముఖ్యమంత్రికి చెప్తే అర్థమవుతుంది అనేదే మా ఆలోచన తప్పితే ఆయన తిట్టాలని ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఏముంటది. ఇంకోటి, ప్రజలు ఏదైతే ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజల అర్థనాదాలు, ప్రజల ఆక్రోశాలు, సబ్బండ వర్ణాలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే క్రమంలో అయ్యో ఈ ప్రజలు ఇట్లా అయినరే అనే ఆవేదనతో మాట్లాడక తప్పట్లేదు మాకు కూడా. తప్పదే అంటే మీకున్న నోటి దురుసో, నోటి బలమో, మాట బలమో అంత ఆగమగం చేద్దాం ట్రై చేస్తారా అంటున్నా. ఈ రోజు కూడా ఎట్లా ఉంది అంటే, మీడియా అంటే గౌరవమే, కానీ మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలను కానీ వాళ్ళు వాడే భాష పదజాలాన్ని ఎక్కడ మీరు ప్రస్తావించట్లేదు. ఏమన్నారు, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతున్న నాయకులు ఉన్నారు మంత్రి స్థాయిలో ఉండి. నిన్నగాక మొన్న బొక్కేస్తే కంకుతున్నటువంటి ఎమ్మెల్సీ, కొత్తగా ఎమ్మెల్సీ అనే వ్యక్తి డైరెక్ట్ అన్నాడు, ఎం పదం వాడి, కొత్తగా ఎమ్మెల్సీ మొన్ననే అయిండు, ఎం పదం వాడి అందుకే గుడిసిపోయారు మీరు అన్నాడు. దాంతోపాటు తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడండి మీకు తెలుసు, ఆయన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే కదా, ఆయన మాట్లాడి ఇప్పుడు మీకే అంటే బీఆర్ఎస్ కు బాగా దగ్గర దోస్తాన అయిపోయింది. బీఆర్ఎస్ కు దోస్తాన ఆయన కావాలని మేము అనుకోము, ఆయన దోస్తాన కావాలనే ఆలోచన మాకు లేదు. ఆయనకి ఏముంది అంటే తెల్లవారు లేస్తే బ్లాక్ మెయిలింగ్ ఆయన నిన్న మొన్న దాకా బ్లాక్ మెయిల్ చేసిండు, ఏదైనా నాకు అవకాశం ఇస్తారేమో అని. ఏమి ఇచ్చేటట్లేదు. ఇప్పుడు చల్లబడి ఇచ్చింది కదా ఎమ్మెల్సీ, ఇచ్చింది. ఎమ్మెల్సీ ఇచ్చినాక కూడా ఇంకా అప్డేట్ కావాలని చూసిండు ఆయన. ఎక్కడ అవకాశం రాలే, ఒరి సైలెంట్ ఉంటున్నాడు. అంటే వీళ్ళ అవకాశాల కోసం, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టించిన చరిత్రలో మొట్టమొదటి వ్యక్తులు కోదండరాం, తీన్మార్ మల్లన్న, ఆకునూరు మురళి, ఈ మిగతా కొంత ఏదైతే స్వయం ప్రకటిత మేధావుల సంఘాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చెప్తాను మీరు. వాస్తవం 100% వీళ్ళ స్వార్థం కోసం మాత్రమే ప్రజల మనసులలో విషాన్ని రింపి కేసీఆర్ గారి గొప్ప పాలనను తక్కువ చేసి చూపెట్టి విజయం సాధించారు తప్పితే, ఇవాళ నిజంగా వాళ్ళు నికార్సైన నాయకులే అయితే ప్రజలకు వచ్చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందుల పట్ల, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అక్కడ నిలదీసి గనక ప్రశ్నిస్తే గతంలో వాళ్ళు చేసిన ఆరోపణలకు విలువ ఉండేది. అంటే ఒక నలుగురు చెప్తే ప్రజలు కంప్లీట్ ఓడించారు, టీఆర్ఎస్ ని దూరం పెట్టినట్టు. ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నేను చెప్పిన పేర్లు కాంగ్రెస్ పార్టీలో లేరారు. కాంగ్రెస్ పార్టీగా ప్రజలలోకి వెళ్తే యాక్సెప్ట్ చేయట్లేదు జనం అని చెప్పేసి ప్రైవేట్ గా ఒక టీం తయారు చేసి వితౌట్ పార్టీ కండువా, వితౌట్ పార్టీ జెండా వాళ్ళతోటి ప్రాపగండా చేసుకుంటూ పోయి ప్రజల విషయం నింపింది తప్పితే ఇలా ప్రజలు స్వయంగా అంటా ఉన్నారు. ఈ మూర్ఖుల మాటలు నమ్మి, ఈ ఆరోపణలు నమ్మి మేము బంగారం లాంటి ప్రభుత్వాన్ని కూలగొట్టుకున్నామే. ఇలా మా రైతు బంధు ఏది, మా కళ్యాణ లక్ష్మి ఏది, మా బంగారం, తులం బంగారం ఏడపోయింది. ఇవాళ మాకు ఏదైతే రైతు బీమా రుణం, రైతు బీమా 750 కోట్లు కట్టాలి, కట్టలే ఇప్పటి వరకు. కడితే అనౌన్స్ చేయమనండి రేపు. ఇవాళ ఒక రైతన్న చనిపోతే దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితిలో దానం చేసి అన్నమో రామచంద్ర నేడిసేటువంటి రైతు కుటుంబానికి అండగా నిలిచి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం. దీనికి మీ దగ్గర ఆధారం ఉందా? ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ మే 12 తారీఖు, ఇవాళ వరకు మీరు రైతు బీమా వేయలేదు అంటే ఇన్ కేస్ ఆఫ్ రైతుకి ఏమన్నా అయితే రాదు. మరి ఇప్పుడు రాదు. ఓపెన్ గా చెప్పిండ్రు రైతు బీమా 750 కోట్లు కట్టలేదు. రైతు బీమా 750 కోట్లు కట్టిన మాట నిజమైతే ముఖ్యమంత్రిని ప్రకటన చేయమనండి.
రైతాంగాలకు సంబంధించిన సమస్య ఇది దోపిడీ కాదు, దొంగతనం కాదు, సీక్రెట్ దాచిపెట్టేది కాదు కదా. ఓపెన్ గా గర్వంగా చెప్పమన్నాడు 750 కోట్లు మేము రైతుల కోసం, వాళ్ళ రైతుల రక్షణ కోసం బీమా కట్టామని చెప్పన్నాడు. చూద్దాం. రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ ఎంతమందికి ఎంత ఏమైనా జరిగింది? ఇలా ఎన్ని గ్రామాలలో, ఎన్ని మండలాల, ఎన్ని నియోజకవర్గాలలో రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. వచ్చే ఏదైతే నియోజకవర్గాలలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మా నియోజకవర్గాలు కాలేదు అని. ఏదైతే రైతు బంధుకు దానికి ఏదో పేరు మార్చి ఏదో పెట్టుకున్నాడు. రైతు బంధు ఈ రోజు వరకు కూడా 3.5 ఎకరాలు, ఆ 3.5 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో పడలేదు. ఆల్రెడీ వ్యవసాయం సమయం దాటిపోయింది. రైతు బంధు అనేది ఏంటంటే ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళని మెల్లమెల్లగా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి అది ఒకటి అనుకుందాం. మేబీ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి వద్దు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి వద్దు అని. మిగిలింది మీరు చెప్పిన రైతు బీమా అనేది మాత్రం ఆలోచించదగిన. రైతు బంధు కూడా స్వయంగా చెప్పిండు ముఖ్యమంత్రి, అందరు ఎంత భూమి ఉంటే అంత భూమికి ఇస్తాం, ఎలాంటి కటప్ గానీ ఏది గానీ లేదు. అప్పుడు ఓకే. ఇప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు కూడా మొన్న రీసెంట్ గా కూడా అందరికీ రైతు బంధు ఇస్తామని చెప్పిండు. వాస్తవంగా స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్ గా ఉందన్నాడు చెప్పిన మాట. తెలంగాణ రాష్ట్రంలో 92% రైతులు 5 ఎకరాల లోపు ఉన్నారు. 97% 5 ఎకరాల పైన ఉన్నారు. 10 ఎకర్స్ పైన ఉన్న వాళ్ళు 2% అన్నాడు. దానికోసం కూడా ప్రజల విషయం నింపిండు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి. ఇవాళ పరిస్థితి లేదు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తాను, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తాను. మరి ఇలా అందరికి ఇస్తాను కదా, అందరికి ఇస్తానని చెప్పేసి పోయినసారి ఇచ్చినావు. ఏది కేసీఆర్ గారు పెట్టిన డబ్బులు ఇచ్చినావు, అవి కూడా నువ్వు ఇచ్చినాయి కాదు. ఇస్తా రేవంత్ రెడ్డి ఇస్తా అనేది మాత్రం మీరు పట్టుకున్నారు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసిండు అంటే ఏమంటారు మీరు అని రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇప్పుడు అదే చెప్తున్నా రాష్ట్రాన్ని దివాలా తీసి గనక కేసీఆర్ గారు ఉండుంటే, మనం చిన్నపిల్లలప్పటి నుంచి చదువుకుంటున్నాం పాఠ్య పుస్తకాలలో, భారతదేశంలో అత్యధిక పంటలు పండించే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఈ రాష్ట్రాలు మొట్టమొదటి స్థానాల్లో ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఏ రోజు ఆ రాష్ట్రాల సైడ్ ఓట్లేదు. కానీ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాలకు మించిన పంటలు పండించిన గొప్ప చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. తెలంగాణ బిడ్డలుగా గర్వంగా చెప్పుకున్న సందర్భం. రాష్ట్రాన్ని దివాలా తీసిన పరిస్థితి ఉంటే గతంలో పండిన పంటలు ఎంత, ఈ రోజు పండుతున్నటువంటి పంటలు ఎంత, ఒకసారి తీసి లెక్క తీయమని చెప్పండి. ఈ రోజు కాళేశ్వరంలో నీళ్లు నింపకుండా నువ్వు ఎండబెడుతున్న పంటలు ఎన్ని, రాబోయే రోజుల్లో పంటల దిగుబడి ఎంత తగ్గిపోతుందో ఒకసారి లెక్కలే. మనం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే రైతు రాజైండు. ఎందుకు రైతు రాజైండు అంటే, గతంలో ఎకరం భూమి ఉంటే 10,000 ఎకరం 20,000 ఎకరం ఉండేది. మనం చూసిన ఓపెన్ గా మన అందరికీ తెలిసినటువంటి మాట. ఇలా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా 15 లక్షల నుంచి 50 లక్షలు వలుకుతుంది భూముల రేటు. 2 ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు అయిండు. ఇలా రైతు ఏదైతే వ్యవసాయం చేసుకునే రైతు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలిపెట్టేసి వచ్చేసి వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించండి కేసీఆర్ గారు. రైట్, కాళేశ్వరం టాపిక్ వచ్చింది. ఏంటి కాళేశ్వరం పరిస్థితి? ఇప్పుడు ఇవాళ చూస్తే ఎల్లంపల్లిలో క్యూసెక్స్ అనేది తగ్గింది, అంటే వాటర్ లెవెల్ చాలా తగ్గింది. ఏంటి ఇప్పుడు ఎండాకాలం స్టార్టింగ్ లో ఎట్లా ఉంటే ఇంకో వాస్తవంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఉండేటి. ఎల్లంపల్లి ప్రాజెక్టు వాటర్ ఏదైతే ఉందో దాన్ని బయటికి డిశ్చార్జ్ చేయకపోతుండే. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ధరంపూరి కాన్స్టిట్యున్సీ దాటిపోయేది. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల రైతులు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాగులలో కానీ నదిలో కానీ మోటార్లు వేసి నీళ్లు తీసుకుంటే నాన్ అవైలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర. కేసీఆర్ గారు ఏమన్నారు, నాకు సాధ్యమైనంత మటుకు మీ ఊళ్ళలో చెరువులు కూడా దింపుతాను, ఇక్కడ నందకపోతే మీరు అందుబాటులో ఉంటే మోటార్లు వేసి తీసుకోమని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి ఆ రకంగా పండించే క్రమంలో గ్రౌండ్ వాటర్ పెరిగినాయి, వ్యవసాయం పెరిగింది, రైతులు గర్వంగా తలెత్తుకొని సంతోషంగా సుఖంగా జీవించిన సందర్భం. ఇలా ఇప్పటి వరకు మా కాళేశ్వరం లిఫ్ట్ చేయట్లేదు. ఓపెన్గా చెప్పింది కేసీఆర్ గారు, మీరంటున్న ఏవైతే 2 పిల్లర్లు కుంగిని అంటున్నారో ఆ 2 పిల్లర్లను బ్లాక్ చేసి కూడా కాఫర్ డ్యామ్ కొట్టి వాటర్ లిఫ్ట్ చేయండి అని చెప్పిండు. కానీ అక్కడేదో మేము ఏదో చేస్తాం, ఈ ముఖ్యమంత్రికి పని చేత కాదు కానీ ఊరికి ఏదో పీకి పొడుస్తానని చెప్పేసి డాంబికాలు వలకుంటా కేసీఆర్ని జైలుకు పంపుతా, హరీష్ రావుని జైలుకు పంపుతా, కేటీఆర్ని జైలుకు పంపుతా. ఈయన ముఖ్యమంత్రి అయింది జైలుకు పంపడం కోసం కాదు, ఈ తోకతలకాయలేని ముఖ్యమంత్రికి అవగాహన లేకొడుతున్నాడు. కానీ ముఖ్యమంత్రి అయింది రాష్ట్రాన్ని పాలించి రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి అనగానే నీకు ఆవేశం కోపం కాదు, ఒక ఆలోచన పరమైన విధానం. ఇప్పుడు మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మంచిర్యాలకు వస్తే ఎల్లంపల్లి నీరు సాగునీరు కూడా అందించలేము. ఇప్పుడు
ఇంకో వారం 10 రోజుల్లో మీకు సాగునీరు కూడా బంద్ చేస్తాం అంటున్నారు. అట్లాంటి విధానపరమైన గోడలు విడిచిపెట్టి అంటే ముఖ్యమంత్రి వేదవా, ముఖ్యమంత్రి చేత కాదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఇల్లు పతనం ఎక్కడి నుంచి దారితీస్తుంది? ఇంటి పెద్ద అనేటోడు చేతగానోడు అయినప్పుడు ఇల్లు పతనానికి దారితీస్తుంది. ఇంటి పెద్ద అనేటోడుకి వానికి సంపూర్ణ అవగాహన కలిగి చిత్తశుద్ధి ఉండి ఒక మంచి విజన్ ఉన్నోడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఎస్, రాష్ట్రానికి సర్వాధికారాలు కలిగినటువంటి చేతగాని నాయకుడు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఆయన అక్కడ ఉండేది. ఏమంటున్నా, ఈయన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు కదా. మరి ఎమ్మెల్యే ఎల్లంపల్లి అనేది నాట్ ఓన్లీ కాన్స్టిట్యున్సీ కదా. ఎల్లంపల్లి కానీ కాళేశ్వరం కానీ ఒక నియోజకవర్గానికి ఒక మండలానికి చెందింది కాదు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఒక 40% లీడ్ చేసేటువంటి కాళేశ్వరం ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిపైన కూడా అవగాహన లేకపోతే ఈ ముఖ్యమంత్రి ఎందుకు? ఇంకా నేను ఒక మాట అంటే ముఖ్యమంత్రి వచ్చి నిన్ను ఏమన్నాడు కాబట్టి నువ్వు అంటున్నావు. ఇక్కడైతే ప్రేమ్ సాగర్ రావు అయితే భయం అవుతుందా? ముఖ్యమంత్రి నేను ప్రేమ్ సాగర్ రావును నిలదీయడానికి ప్రేమ్ సాగర్ రావుకు భయపడి, ముఖ్యమంత్రికి భయపడి, వివేక్ భయపడి, వినోద్కు భయపడి నేను ఎవరికి భయపడతాను నేను అనట్లేదు. ఇంకోటి, ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో కేసులు అయినాయి, చెన్నూరు నియోజకవర్గంలో కేసులు అయినాయి, బెల్లంపల్లి నియోజకవర్గంలో కేసులు అయినాయి, హైదరాబాద్ లో కేసులు అయినాయి. నాకు భయపడితే కేసులు ఎందుకైతే? ఇప్పుడు మీరు హైదరాబాద్ ఉంటే దిలీప్ కొంతమంది మూసేసినట్టు మిమ్మల్ని కూడా అక్కడ మూసేస్తారు. ఇక్కడికి వచ్చి నోటీసులు తీసుకపోతే వస్తున్నాం కదా. ఒకటి నిండా మునిగి ఉన్నాం. వాళ్ళు ఎంత తీవ్రమైన ఒత్తిడి మా పైన పెట్టినా 100% ఈ ప్రజాక్షేత్రంలో మా గొంతు మూయించడం వాళ్ళతోటి కాదు. అంటే ఎట్లా చేసి తిట్టాలి, కేసులు కావాలి, జైలు పోవాలి, హీరో కావాలి. ఇప్పుడు మేము తిట్టేది మాకేమన్నా వెసులుబాటు కావాలి, మాకేమన్నా ఆర్థికంగా లాభాలు చేయండి, మా కాంట్రాక్ట్లు ఇవ్వండి అంటే 100% మా తప్పే. మేమేమంటున్నాం, మీ చేతగాని పాలనలో రైతులు ఆగమవుతున్నారు అంటున్నాం. మీ చేతగాని పాలనలో ఏదైతే ఆడబిడ్డల పెళ్లిళ్ళు జరుగుతుందో తులం బంగారం ఇస్తారనో మాట తప్పినాం అంటున్నాం. ఏదైతే మీ చేతగాని పాలనలో రైతులకు సరైనటువంటి సౌకర్యాలు లేవు, రైతు బంధు సమయానికి ఇవ్వట్లేదు, వాళ్ళు ఏదైతే పంట ప్రారంభించుకునే సమయంలో రైతు బంధు పడతలేదు అంటున్నాం. రైతు బీమా కట్టలేదు, కడితే ఇప్పటిదాకా ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటున్నాం. 24 గంటల కరెంటు సమయానికి ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాం. ఇవన్నీ మా స్వార్థ ప్రయోజనాలు కాదు కదా. నిజంగానే మీరు చేసి ఉంటే మేము ఎందుకు అడుగుతాం? అదే రకంగా ఉద్యోగాలు అని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నువ్వు లెటర్లు ఇచ్చుకుంటూ సంకలు గుద్దుకుంటున్నావు. నువ్వు ఇచ్చినా ఏమైనా అడుగుతున్నావు. ఓకే, ఇది పాలసీ ప్రకారం అడిగినావు, హామీల గురించి అడిగినావు. ఓకే, ఢిల్లీకి పోతే మన్మోహన్ సింగ్ కుమార్తె గుర్తుపట్టలేదు రేవంత్ను, ఇంకోళ్ళు పేరు పెట్టి పిలవలేదు రేవంత్ను వేస్ట్ గుర్తిస్తలేరు. వ్యక్తిగతంగా ఎందుకు అంత? నేను ఏమంటున్నా, మేము చెప్పుకోలే. రేవంత్ రెడ్డిని మన్మోహన్ సింగ్ బిడ్డ గుర్తుపట్టలేదు అనే విషయం ఆయన చెప్పుకున్నదే కదా. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఒక హోదాలో ఉన్న వ్యక్తిని మాట్లాడడం ఎందుకు? కేవలం కేసుల కోసమేనా? నేను ఏమంటున్నా, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ బిడ్డ గుర్తుపట్టని విషయం మాకు తెలియదు. ఆయనే చెప్పుకుంటున్నాడు, మన్మోహన్ సింగ్ బిడ్డ నన్ను గుర్తుపట్టలేదు ఆయన ఎవరని అడిగింది. అంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నువ్వు ఏ పార్టీ సిపాయి అర్థమైతే లేదా? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ అంత్యక్రియల్లో పాల్గొనడానికి పోతే నిన్ను ముఖ్యమంత్రిని గుర్తుపెట్టిన స్థాయి ఉన్నది. ఇంకొకటి ఎందుకు, నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇలా నీ పేరు మర్చిపోతాను. నువ్వే పార్టీ జనపార్టీ నీది తెలుస్తలేదా? నువ్వెంత గొప్ప నువ్వు అర్థమవుతలేదా? నిన్ను స్వయంగా పెద్ద వేదికల మీద కూర్చోబెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటారు, లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి అంటారు, లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అంటారు తప్ప ఈయన ముఖ్యమంత్రి అంటలేరు. ఇవన్నీ మేము అనిపిస్తున్నావా? మేము అనిపించేది కాదు కదా. ఆయన అన్ని ఓపెన్ గా తెల్లారు లేస్తే మీడియాలో వస్తున్నాయి. ఈయన గుర్తుపట్టద్దని, ఈయన పేరు పలకరించద్దని మేమైతే అనట్లేదు. మేము ఎందుకు అంటాం? ఆయన ముఖ్యమంత్రి గౌరవించాలని అంటాం, ముఖ్యమంత్రి ఆయన పేరు అందరూ పలకాలని అంటాం. యాంకర్లు మర్చిపోతారు, ఎమ్మెల్యేలు మర్చిపోతారు, మంత్రులు మర్చిపోతారు, చివరాఖరికి మన్మోహన్ సింగ్ బిడ్డ కూడా ఈయన గుర్తుపట్టది. నీ పాలన గాని, నీ వ్యక్తిత్వం గాని. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తిస్తలేరు కాబట్టి ఆయన ఉండాల్సిన అవసరం లేదా? నేను ఆయనను గుర్తుపట్టకపోయినా దాని గురించి ప్రస్తావన కాదు. నేను ఇంతకుముందు మీకు చెప్పిన ఇన్నిన్ని పథకాలను భ్రష్టు పట్టించుకుంటూ, ఇంత మంచి వ్యవస్థను నాశనం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని యాగం పట్టిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తి పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుంది, రాష్ట్రం గ్రాఫ్ పడిపోతుంది అంటున్నాను నేను. మొన్న చూడండి. సరే, ఓకే, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ప్రజలు ఏదో ఆశ పడిపోయి ఇంకేదో వస్తుందని గెలిపించారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీ దృష్టిలో ఫెయిల్. ఏం చేద్దామని ఇప్పుడు? అంటే మీ గోల్ ఏంటి? 100% ప్రజలకు మద్దతుగా నిలబడాలి. ప్రజలకు ఏదైతే అన్యాయం తలపెట్టాలని చూస్తా ఉన్నాడో, ఉదాహరణకు లగ్చర్లు కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరుతో ఈయన సృష్టించిన రాక్షస కండ కావచ్చు, అదే రకంగా ఏదైతే ఖమ్మంలో వరదలు వచ్చిన పరిస్థితుల్లో నష్టపోయిన విధానంలో కానీ, ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈయన చేస్తున్న ఎత్తుగడలు కానీ, ఇంకా వీళ్ళు చెప్తున్నటువంటి కుట్రలకు కానీ
ఎక్కడ కూడా ప్రజలకు నష్టం కాకుండా ప్రజల పక్షాన నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడి వీటికి అడ్డుకట్ట వేసి రాష్ట్రాన్ని కాపాడాలన్నది కేసీఆర్ నాయకత్వానికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం, ప్రధాన ఎజెండా. తప్పితే ఎవరి మీద మాకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవు, ఉండవు కూడా. అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, అంతేనా? 100% ప్రజలు ఆశిస్తున్నమాట. మేము అనుకుంటే అధికారంలోకి రాం, ప్రజలు అనుకోవాలి. ఇలా కొన్ని లక్షల వీడియోలు ఇలా పబ్లిక్లో తిరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పరిస్థితి ఇలా ఉండేది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని సమయానికి అందేటివి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా భారతదేశం గర్వించింది, భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా ఈయన పాలనను, కేసీఆర్ గారి పాలనను ఇక్కడికి వచ్చేసి పరిశీలించి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నారని చెప్పేసి గర్వంగా ఇలా తెలంగాణ బిడ్డలు చెప్పుకుంటారు. రాష్ట్రాన్ని వదిలేద్దాం, కాసేపు రాష్ట్రం వదిలేసి మంచిర్యాలలో గోగుల రవీందర్ రెడ్డి చేసే కామెంట్స్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఖండించలేని పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అంటే వాళ్ళు ఎవరు అడగట్లేదు మిమ్మల్ని, ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, మా ముఖ్యమంత్రిని ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు ఏమనట్లేదా? నేను ఏమంటున్నా, మీరు అంటున్నారు నన్ను అడగట్లేదని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నా మీద ప్రెస్ మీట్లు పెట్టిండ్రు, ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తామన్నారు ప్రెస్ మీట్ లో. ఎక్కడికక్కడ నా మీద కేసులు బుక్ చేపిస్తున్నారు. మీరు అవేవి గమనించట్లేదు కాబట్టి మీకు తెలవట్లేదు కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు నన్ను నిలదీయట్లేదు, నా మీద కేసులు పెట్టట్లేదు అని మీరు ఎంత అనుకుంటున్నారు? జరుగుతున్నాయి. వీడియోలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంటే ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా నా వీడియోలు తిరుగుతూ ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా నా వాయిస్ పోతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ కేసులు బుక్ చేయించే క్రమంలో వెనుక పోలేదు, నా మీద ప్రెస్ మీట్లు పెట్టే క్రమంలో వాళ్ళు వెనుక. మీ మీద కాంగ్రెస్ పార్టీ కంటే మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కువ, అంటే ఒక వర్గం వాళ్ళు రవీందర్ రెడ్డిని ఇంకెక్కువ షైన్ కానియొద్దు, మాకు ఇబ్బంది అని చెప్పేసి మన యువ నాయకులు విజిత్రావు, లేకపోతే మన పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కూడా ఒక వర్గం నుంచి కొంత ఇబ్బంది పెట్టిస్తున్నట్టు సమాచారం. ఒకటి, ఓపెన్గా ఏదైనా నిజాలు మాట్లాడుకోవాలంటే ఏ రోజు కూడా దివాకర్ రావు గారు కానీ విజిత్రావు గారు కానీ నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం వాళ్ళు ఏ రోజు చేయలేదు, చేయరు కూడా. ఒకటి, వాళ్ళు కూడా అంటారు పార్టీ మీద ఈగ వాళ్ళ ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగిన ఫస్ట్ స్పందించేది మా రవీందర్ రెడ్డి అని గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. తప్పితే ఈ బీఆర్ఎస్ పార్టీలో వర్గాలను లేకపోతే మరొకటను ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు, చేయరు. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఒకరికి పోటీగా మారి, లేకపోతే ఒకరు ఆశించే స్థానానికి, లేకపోతే ఒకరు పోటీ చేసే వార్డుకో, లేకపోతే ఇంకేదైనా జిల్లా స్థాయిలో ఎక్కడెవరికి అడ్డుపడి ఇబ్బంది పెట్టిన క్రమాలు ఏ రోజు లేవు, రావు. నాకేమైనా పదవులు వచ్చిన రోజు కూడా ఆయన కూడా సరే నా బ్యాడ్ లక్ అనుకుని చెప్పి సజెషన్ అని తప్పితే నేను ఎవరిని నిందించలేదు. కాబట్టి నా విషయంలో వర్గాలని కానీ నన్ను అణచివేయాలని కానీ ఎవరు ప్రయత్నం చేయలేదు, చేయరు. అంటే ఎందుకు అనిపించిందంటే ఫేస్బుక్లో ఒకసారి నువ్వే గోగుల రవీందర్ రెడ్డి నీ ఖాతాలనే అసలు పార్టీకి ఇంత కష్టపడి పనిచేసినా కూడా వేస్ట్, ఇవన్నీ ఉత్త ప్రయాసే అని చెప్పి చాలా పెద్ద రాసి పెట్టుకున్నావు. అది ఫేస్బుక్లో కూడా పెట్టినావు. వేస్ట్ అని నేను పెట్టలేదు, కానీ జీవితకాలం నేను పనిచేస్తూ పోతున్నటువంటి ఈ ప్రజాక్షేత్రంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, నేను నష్టపోయిన నా జీవితం ఇది అని చెప్పేసి పెట్టిన మాట వాస్తవం. అన్నింటికంటే పెద్ద చూద్దాం రాజకీయమే. వాస్తవంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకే పార్టీ అన్న కావచ్చు, కార్యకర్తల జీవన విధానం అనేది అత్యంత దుర్భరంగా ఉంటుంది. కానీ కార్యకర్తలు అనేసరికి కొంతమందికి ఒకలాంటి భావన కలిగింది, ఆయన పార్టీలో పనిచేస్తున్నాడు, వాళ్ళ లంగలు దొంగలు అనే భావన కలిగింది. కానీ కరెక్ట్గా ఆలోచిస్తే ఆ కార్యకర్త ఉండే చుట్టుపక్కల 10 ఇళ్లలో మీరు ఒకసారి ప్రశ్నించినట్టయితే అటు సుఖపడుతుండా, కష్టపడుతుండా, నష్టపోయిందా, బాగుపడ్డా అన్నీ తెలుసారు. అంటే ఒక రాజకీయ ప్రస్థానంలో రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఒక రకంగా చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటాయి. మేము ఎంత చెప్పినా తక్కువే. ఆ రకంగా బాధపడుతూ రాసిన తప్పితే గుర్తించాలనో, గుర్తించలేదనో, నాకు అవకాశం ఇవ్వలేదనో, అధికారం ఇవ్వలేదనో నేను రాయలేదు. రాజకీయ పార్టీ కార్యకర్తలుగా నాట్ ఓన్లీ బీఆర్ఎస్, అన్ని పార్టీల కార్యకర్తలు కూడా ఇదే జీవన విధానం కొనసాగిస్తున్నారు. ఒక రాజకీయ కుటుంబంగా నేను చేసినటువంటి, నా మనసు చేసినటువంటి విశ్లేషణ నేను ఆ రోజు ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే మంచిర్యాలలో అంటే ఇక బాగా ఒత్తిడి గురి చేసి రవీందర్ రెడ్డిని కంప్లీట్ కట్టిపడేస్తే ఏంటి నెక్స్ట్? నన్ను కట్టిపడేయాలంటే చంపేయాలి నన్ను, అంతే. ఇక నేనేమంటున్నా, ఓపెన్గానే చెప్తున్నా, నేను 100% ప్రజాక్షేత్రంలో పనిచేయడమే నా లక్ష్యం, ప్రజలకు మద్దతుగా నిలబడడమే నా లక్ష్యం.
కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిస్వార్థ కార్యకర్తగా జీవితం అంతా పనిచేసే కార్యకర్త నేను. ఎలాంటి అవకాశాలు వచ్చినా ఎవరు నన్ను రమ్మన్నా వాళ్ళు రమ్మన్నారు, నేను గొప్ప అని అనట్లేదు. కానీ నేను పార్టీ మారలేదు, మారను. నా మీద ఎంత తీవ్ర ఒత్తిడి పెట్టినా పని చేయడంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్నా. నాకేదైనా మీరు అన్నట్టు నా స్వార్థానికి నేను ఏదైనా చేసుకుంటే వాళ్ళు ఒత్తిడి పెట్టేవాళ్ళు. లేదు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేనేమన్నా నా స్వార్థ ప్రయోజనాల కోసం ఏమన్నా పార్టీని కానీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటే నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఏ పార్టీకైనా తెలుసు, రవీందర్ రెడ్డి అనేవాడు వాడు సొంతగా ఏ కార్యక్రమాన్ని చేసుకున్నాడు, ఏదైనా పెట్టుకున్నాడు, పని చేసుకుంటూ పోయింది తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అన్ని పార్టీలలో తెలుసు. ఈవెన్ నాకు ఓకే, ఒక రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టిన ఆ ఇబ్బందులను ఎదుర్కోవడం తప్పదు, పార్టీలో పని చేయడం తప్పదు. ఫైనల్గా ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు అంటే మామూలుగా ఆర్థికంగా గట్టి ఉన్నవి కాదు, లేకపోతే ఏం కాదు, ఇంకో 3-3.5 ఏళ్ళు కొట్లాడాలి ఇట్లనే. అంటే ఇదే క్రమంలో కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం అంటే వాళ్ళని మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చే దిశగా ఎట్లా ఆలోచిస్తున్నాం, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నాం? ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నంత వర్క్ బర్డెన్ అధికారంలో ఉండదు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు మా మీద బాధ్యతలు కానీ నిరంతరం చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కువగానే ఉంటాయి. ఆ క్రమంలో కొంత ఏ రకంగా చూసినా బర్డెనే కాదనను. కానీ అసలు ఒక పార్టీ ఉన్నది, ఒక అధికారమో లేకపోతే ఇంకేదో వస్తుంది అనే ఆశలు లేని తెలంగాణ ఉద్యమ సమయంలోనే భరించుకొని ముందుకు పోయిన వాళ్ళం. మాకు ఈ 3 ఏళ్ళు పెద్ద సమస్య ఏం కాదు. ఆల్రెడీ 1.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకొక 3 ఏళ్ళు కష్టపడ్డాం అనుకో, లాస్ట్ 6 నెలలు ఎలక్షన్ ఫీవరే ఉంటుంది. సో గతంలో ఏదైతే భరించుకొని నడుచుకుంటూ పోయినామో ఇప్పుడు కూడా భరించుకుంటాం తప్పితే ఇది పెద్ద సమస్యని మాకు అనిపించట్లేదు. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీ భాష మారదు ఇంకా? భాష నేనేమంటున్నా, ఇప్పుడు ఏదైతే అదే ఒక ఇంటర్వ్యూలో మన ఇద్దరం కూర్చున్నాం, మీరు ఏ రకంగానైతే సంబోధిస్తున్నారో అదే రకంగా నేను సంబోధిస్తున్నాను. మీరు ఏ ప్రశ్న అయితే భాషకు కట్టుబడి పరిమితులలో ఉండి మీరు ప్రశ్నిస్తున్నారో దానికి మాత్రమే నేను సమాధానం చెప్తున్నాను. మీ భాష మారితే నా భాష మారుతుంది. రేవంత్ రెడ్డి భాష మారిన రోజు మా భాష కూడా మారుతుంది కదా. రేవంత్ రెడ్డి భాష మారాలి ముందు. నలుగురికి చెప్పే స్థానంలో ఉన్నోడు బుద్ధిగా, నీతిగా, చక్కగా ఉంటే 100% దాన్ని మేము కూడా అనుసరిస్తాం. ఇలా రేవంత్ రెడ్డి ఉండి కేసీఆర్ గారు గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ పని విధానాన్ని మేము అనుసరిస్తాం, లేదా మీ సలహాలు సూచనలు మేము తీసుకుంటాం, మీరు గౌరవంగా రాని, మీ గౌరవంగా మిమ్మల్ని ఏదైనా మీ ఇట్లా ఉంటామని ఆయన అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారని నేను అనరాదు. ఎందుకంటే వారు గౌరవంగా మా నాయకుని సంబోధించినప్పుడు నేను ఎందుకు నోరు వారేసుకుంటాను? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పేది కరెక్ట్ గానీ వారి ఆలోచన ఏదైనా వారికి ఉంటుంది, వారు స్పందించినప్పుడు వారు స్పందిస్తారని అంటే నేను. తప్పితే కేసీఆర్ గారిని అంత గౌరవంగా వారు సంబోధించినప్పుడు నేను ఎందుకు నోరు వాడేసుకుంటా? అంటే 2 sides ఆలోచించండి. రేవంత్ రెడ్డి భాష మారితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల భాష కూడా మారుతుంది. కానీ ఒకటి చెప్పుకోవచ్చు, ఫైనల్ గా ఎట్లా ఉన్నా కూడా బీఆర్ఎస్ నాయకులు టాప్ టు బాటం మొత్తానికి నోరున్నోళ్ళు, మాట నెగ్గిగా చెట్టోళ్ళు, నోరున్నోళ్ళు కాదు, 100కు 100% టాప్ టు బాటం సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నోళ్ళు. అధికార పార్టీగా వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భాన్ని ప్రశ్నించుకుంటూ ప్రతిదీ విత్ ఎవిడెన్స్ రైటింగ్ లో చూపెడుతున్నారు అసెంబ్లీలో. అధికార పార్టీలో ఉండి మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ దగ్గర సమాచారం లేదు, సమాధానం లేదు. ప్రజలకు కావాల్సిన నాయకులు ఎవరో మీరు ఆలోచించండి. ఒక ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వీళ్ళు ఇంత సంపూర్ణ అవగాహన, ప్రతి సమాచారం దగ్గర పెట్టుకుని ఉన్నారు, వాళ్ళ దగ్గర లేదంటే ఏమందాం? అంటే ప్రజల పట్ల పూర్తి స్థాయి విశ్వాసం, ప్రజలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక చక్కటి లక్ష్యాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. వాళ్ళకి అధికారం వచ్చింది, అనుభవించాలనే తాపత్రయంలో వాళ్ళు ఉన్నారు. అదొకటే తేడా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి కరెక్టే మనం అనుకునేది. బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షంగా సక్సెస్ అయినరు, ఆ మాట ఉన్నోళ్ళు నోరున్నోళ్ళు అని చెప్పి నిరూపించుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్పీ స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. గోగుల రవీందర్ రెడ్డిజీ, థ్యాంక్ యూ.